ఇప్పుడు అంబేద్కర్ మనకు గుడిలోకే రానివ్వకపోయేది. ఆయన రాజ్యాంగం రాసిన తర్వాతనే ఆయన ఒక డిసైడ్ అయ్యిండు, అంటే అందరు ఈక్వల్ గా ఉండాలి అనేది ఒకటి పెట్టిండు. సో దాని పరంగా ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఆ క్వశ్చన్ చేశారు కదా. అదే నేను అనేది ఏంటంటే గుళ్ళోకి రానివ్వకుండా ఆపింది ఎవరు? మేమా? అది నా క్వశ్చన్ కూడా. ఇప్పుడు అప్పుడు రాజులు ఎవరు? అప్పుడు బ్రాహ్మణ రాజులు లేదు, మేము కాదు కదా. మేమందరం కూడా రాజులు చెప్పినట్టే మేము వినేది. మేమెందుకు ఆపుతాము శూద్రాదులని? వాళ్ళని అంటురాని వాళ్ళగా మేమెందుకు చూస్తాం? మేము చూసింది కాదు, బ్రాహ్మడు చేసింది కాదు వివక్ష. బ్రాహ్మడు ఇంకా దేవాలయాలను కాపాడుకున్నాడమ్మా. బ్రాహ్మడు ఇంకా ఇతరత్ర మతాల వాళ్ళు దేవుడి మీద దాడి చేస్తే కాపాడుకున్నటువంటి వాడు బ్రాహ్మడు. ఇప్పుడు అంతెందుకు అంబేద్కర్ అంటున్నారు కదండి. అంబేద్కర్కి చదువు చెప్పిన వాళ్ళు ఎవరు? అసలు అంబేద్కర్ అనే పేరు ఆయనకి ఎందుకు వచ్చింది తెలుసా? ఒక బ్రాహ్మణ దగ్గర వారి యొక్క గురుగారి పేరు కేశవ మహారాజ్ అంబేద్కర్ ఏమో ఉంది వారి గురుగారి పేరు. ఆ గురుగారి యొక్క పేరు ఆయన తీసుకున్నాడు, విద్య చెప్పిందని. అంబేద్కర్ అని అట్లా పేరు పెట్టుకున్నాడు. మరి బ్రాహ్మడు విద్య చెప్పకపోతే అంబేద్కర్ ఎక్కడ? మరి బ్రాహ్మణ వివక్షత ఎక్కడండి? బ్రాహ్మడు ఎందుకు వస్తుంది మధ్యలో అనేటువంటిది నా ప్రశ్న. బ్రాహ్మడు ఏం చేసిండు ఇక్కడ అందరినీ? మీరు ఎందుకు మా వృత్తిలోకి, మేము దేవాలయాలలోకి వస్తామని మా వృత్తి మీద ఎందుకు మీరు మీ యొక్క దాడి చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు.